Rangers! Operation Overdrive! Power Rangers! Operation Overdrive! దారిలో రేంజర్లు ఆకాశం చేరేలా 5 రోజులు హీరోలు సూర్యుడు వైపు సాగేలా మాయా శక్తులు వేళ చూసి భయపడుతుంటాయి. 5 మండలకి రేంజర్ల పయనం సాగుతూ ఉంటాయి. ఇంకా నిధిని వెతకాలి, కొంత మందిని కాపాడాలి. ఈ లోకంలో ఇంకా వింతలు చాలా చూడాలి. సాధించేది ఏది మేము వెనుతిరిగి వెళ్ళాం. పవర్ రేంజర్స్ ఎప్పుడు శత్రువులకు పక్కన వెళ్ళాం. Power Rangers Operation Overdrive. Power Rangers Operation Overdrive. పవర్ రేంజర్స్ ఆపరేషన్ ఓవర్డ్రైవ్ గత భాగంలో నేను తీసుకువెళ్తాను. పురాణాల ప్రకారం ఆ కాంపస్ చాలా శక్తి గలది, కానీ నిలకడం లేనిది కూడా. దొరికింది. ఇంకా కొంచెం, ఇంకా కొంచెం, ఇంకా కొంచెం. ఏమీ అడగొద్దు. మనీ ఉన్న చోటు రాగానే నేనే మీకు చెప్తాను. ఇంకా కొంచెం, ఇంకా కొంచెం. రోజ్, మీ 5గురు కారు నడుపుతున్నప్పుడు అసహనంగా ఉండే పిల్లల్లా ఉన్నారు. మనం అక్కడికి చేరుకోగానే యాక్టివ్ జోన్ మనకి తెలియజేస్తుంది. ఇంకా కొంచెం. రోజ్, ఏంటి? ఇక అక్కడ ఇంకా కొంచెం లేదు. తలుపు కొట్టి వచ్చే అలవాటు మీకు అసలు లేదనుకుంటా. నేను కష్టాల్లో ఉన్నప్పుడు మా కోసం నీ తలుపు ఎప్పుడు తెరిచే ఉంటుందనుకుంటా. వీళ్ళని బహుమతిగా తెచ్చారు. దురదృష్టవశాత్తు నా దగ్గర లావా లిజర్డ్స్ ఉన్నాయి. వాళ్ళందరూ ఇలా అంతం అవ్వాల్సిందే. ఎలా అంతం అవ్వాల్సింది? లిజర్డ్స్ నన్ను క్షమించండి, నేను జోక్ చేసినంతే. నేను రమ్మన్నప్పుడు నిర్లక్ష్యం చేశాను కదా, ఆ కంగారు మీ మొహంలో చూడాలని. సో మీకంటే నేను గొప్పవాడని మీరు తెలుసుకోవాలి. అది వర్కౌట్ అయింది, అదే చాలు. మేం వెళుతున్నాం. నువ్వు మొదలు పెట్టిన పని నువ్వే పూర్తి చేయాలని అనుకోవట్లేదా? గొడవలొద్దు, నేను మీకు అదృశ్య కవచాలను ఇస్తాను. మీరు మాత్రం ఆ పవర్ రేంజర్స్ ని ఓడించి చూపించాలి. ఇదిగో ఈ మ్యాప్ మిమ్మల్ని బహుమతి వరకు నడిపిస్తుంది. పని ముగించడానికి ప్రయత్నించండి. మీరు నన్ను వచ్చిన తర్వాత కలవచ్చు. వాళ్ళు వచ్చేసారు. మీకు దొరికిందా? మీకు మనీ దొరికిందా? నువ్వు అడిగింది ఇదేనా? ఇదిగో తీసుకో. నిజంగా మనం సాధించాం ఫ్రెండ్స్, అనుకున్న సాధించాం. వావ్, అద్భుతంగా ఉంది. చాలా సంతోషంగా ఉంది. ఇది మన దగ్గర ఉంది. ఇక మనకి మంచి కవచాలు కావాలి. ఈ రోబోట్ భలే బాగుంది. మనల్ని ఇంకెవరు ఆపలేరు. అది మనం తెలుసుకునే లోపే మనకు కిరీటం దక్కుతుంది. దీన్ని టెస్ట్ చేయాలనుందా? ఈ బీచ్ చాలా వేడిగా ఉంది. అవును, బాగుంది. బహుశా మిస్టర్ హాట్ ఫుడ్ మనల్ని ఇక్కడ కొద్ది రోజులు ఉండనివ్వచ్చు. ఎందుకంటే మన పని పూర్తి చేశాం కదా. లేదు, నా ఉద్దేశం నిజంగానే వేడిగా ఉంది. డాడ్, వాళ్ళ జైంట్ రోబోట్ లో శాన్ ఏంజల్స్ వస్తున్నారు. ఇప్పుడు మీరు మిషన్ ఆపేయండి. వాళ్ళ సంగతి చూడండి. ఈ మిషన్ పూర్తయిపోయింది. 3వ మని మనకు దొరికింది. మేము వస్తూ ఉన్నాం. ఆగండి, ఈ మడి సంగతి ఏంటి? దీన్ని మనతో పాటు తీసుకెళ్ళడం మంచిది కాదనిపిస్తోంది. ఆ బియర్ క్యాట్స్ ఎదురు చూస్తుంది కూడా అందుకే. రాణి చెప్పింది కరెక్టే. మనీని మిస్టర్ హార్ట్ఫోర్డ్ దగ్గరికి చేరిస్తే బాగుంటుంది. నేను చేరుస్తాను. లేదు, నేను చేరుస్తాను. విలువైనవి తీసుకెళ్ళడంలో నాకంటే సిద్ధహస్తులు ఎవరూ లేరు. మిమ్మల్ని సిటీలో కలుస్తాను. గుడ్ లక్ ఫ్రెండ్స్. హలో రేంజర్. అంత అవకాశం లేదు రేంజర్. బహుశా మీ అదృష్టం కావచ్చు. ఓవర్డ్రైవ్ యాక్సిలరేట్. సరే, ఆట మొదలు పెడతాం. ఓవర్టేక్ సైకిల్ గో. ఇది ఓవర్టైమ్.
అతను శక్తివంతుడే, కానీ మనం అతని కంటే తక్కువ వాళ్ళం కాం. చిన్న గీత కూడా పడలేదు. దొరికింది. సఫర్ Heretics. Goodbye, Ranger. ఆగండి, అక్కడే ఆగండి. Oh no. చెడ్డ పిల్లి. మా శక్తి ఏంటో నీకు తెలీదు. నేను పవర్ని పెంచుతున్నాను. నాకు భలే నచ్చింది. క్యామ్డార్ మిరాట్రిక్స్ నా మీద దాడి చేశారు. విల్, ఆ మణి ఎక్కడ? అది పోయింది. వాళ్ళు తీసుకున్నారు. నేను ఓడిపోయాను. మిస్టర్ హార్ట్ఫోర్డ్, నేను రాజీనామా ఇస్తున్నాను. మీ టీంలో నాలాంటి వాళ్ళు ఉండకూడదు. ఆ మణిని పోగొట్టుకున్నావా? ఇది మీదే అనుకుంటా. మిస్టర్ హార్ట్ఫోర్డ్ నా రిజిగ్నేషన్ ఒప్పుకున్నారుగా, నేను వెళ్తాను. ఒక్కసారి రేంజర్ అయితే ఎప్పుడూ రేంజరే. మన రేంజర్స్ అందరూ సిటీలో ప్రమాదాల మధ్య ఇరుక్కున్నారు. నీకేది మంచిదనిపిస్తే అది చెయ్యి. వాళ్ళు ఎక్కడికి వెళ్ళారు? వెతికేది మా కోసమా? మన ఫ్లైట్ మోడ్ పాడైపోయింది. బాయ్ బాయ్. ఏం జరిగింది? మనం ఓవర్ హీట్ అయిపోయామనుకుంటారు. ఏంటది? సాయం చేయడానికి నేను వస్తున్నాను. వాళ్ళంతా చూడు. ఇప్పటికీ మిమ్మల్ని వదిలేస్తున్నాం రేంజర్స్. వాళ్ళు ఎక్కడికి వెళ్తున్నారు? మీరు అంత త్వరగా ఇక్కడి నుంచి తప్పించుకోలేదు. పర్వాలేదు, టెస్ట్ డ్రైవ్ కి మాత్రం చాలు. చిన్న అడ్జస్ట్మెంట్ చేస్తే పవర్ రేంజర్స్ మనకి చిక్కినట్టే. చిన్న అడ్జస్ట్మెంట్సా? కానీ కాస్త ఎక్కువ అడ్జస్ట్మెంట్సే ఉన్నాయి. మోల్టర్ మనకిచ్చిన కవచాల వరకు నడిపించే మ్యాప్స్ అది ఆలోచిస్తున్నాను. నువ్వు రోబోట్ దగ్గర ఉండు, నేను కవచాలను సాధిస్తాను. అలాగే. ఏంటి కవచమా? దాని ముందు నేను సాధిస్తాను. రేంజర్స్ గెలుపు దగ్గరగా ఉంది. ఏమిటిది? ఏదో ఉచ్చు. ఇంకా అయిపోయింది. మర్యాదగా ఇచ్చేది నాది. అది ఒకప్పుడులే, ఇప్పుడు హాయిగా ఒక ట్రిప్ వెళ్ళు. బాయ్.
దీనికి అనుభవిస్తాం. సార్, నేనేమీ విందల్చుకోలేదు స్పెన్సర్. అతను కిరీటంలో ఒక మణిని పోగొట్టాడు అంటే మనం ఎంత నష్టపోయామో అర్థమైందా నీకు? ఓ, అది ఎంత విలువైందో నాకు బాగా తెలుసు. అతడు కిరీటంలోని ఒక మణిని పోగొట్టాడు. అది కావాలని చేయలేదు. నా జ్ఞాపక శక్తి సరిగ్గా పనిచేస్తుంటే ఎవరో కొన్ని సంవత్సరాల ముందు కిరీటాన్ని పోగొట్టుకున్న గుర్తు. అది వేరు, ఇది వేరు. నువ్వు అసలు విషయం ఓ మర్చిపోతావు. లేదు సార్, అసలు వదిలేసే విషయం ఇదే. నాకు గుర్తున్నంత వరకు ఒక 10 సంవత్సరాల పిల్లాడు తను చేసిన పెద్ద తప్పు వల్ల బేస్బాల్ గేమ్లో తన జట్టు ఓటమికి కారణమయ్యాడు. అది జరిగి కూడా ఎన్నో ఏళ్లు కాలేదు. అవును, నా గ్లోవ్ చెత్తలో ఉండడం నువ్వు చూసి దాన్ని సరిచేసి మళ్ళీ నన్ను పార్కుకు తీసుకెళ్లి ఆడేటి చేశావు. ప్లేస్, నేను మీ గ్లౌ చూశాను, తిరిగి పార్కుకు తీసుకువెళ్ళాను. కానీ మీ అంతటా మీరే ఆడుకున్నారు. నిజంగా మీరు చాలా బాగా ఆడారు. అవును, ఆడేవాడిని కదా. బిల్ ఎక్కడున్నాడు? అతని ట్రాకర్ అతనికి తిరిగి ఇచ్చేస్తాను. ఓ, నేను ముందే ఇచ్చేశాను సార్. మీరేం చేస్తారో నాకు ముందే తెలుసు. ఓకే, అది ఇక్కడే ఎక్కడో ఉండాలి. ఇది పెద్ద బండరాయి, ఇక్కడే ఉంటుంది. వావ్, అద్భుత కవచం. కూల్. నాకు చెందాల్సిందేదో నీ దగ్గర ఉన్నట్టుంది. దీని మీద నీ పేరు నాకు కనిపించలేదు. కొంచెం కలుతావా? నేనే గెలిచాను రేంజర్. నీకేం కాలేదు కదా? బానే ఉన్నాను. ఏంటో కవచం? ఇది ఒక రకమైన అద్భుత కవచం. ఇది కనుక వాడి చేతికి చిక్కిందంటే ఏం జరుగుండేదో చెప్పలేను. మనం వెళ్తాం, పదండి. నిన్ను చూస్తుంటే నవ్వొస్తోంది. నువ్వు ఒక్కడే ఉన్నావు, కానీ మేము 6 ఉన్నాం. అదే తప్పు. మేము ఇద్దరం ఇక్కడ. నేను మీ వెనక్కి తిరిగి చూడండి. ముగింపు దగ్గరకు వచ్చింది. ఆ కవచాన్ని తీసుకో. ఇదేం బాగోలేదు. మన సత్తా ఏంటో చూపిద్దాం. మ్యాక్, వెంటనే జోర్జన్ పంపించు స్పెన్సర్. మీకు చాతునైంది చేసుకోండి రేంజర్స్. వాటర్ లాంచర్స్, వాడికి అయిపోయినట్టే. వెరీ గుడ్. ఇది అసాధ్యం, అసంభవం. నా ఒంటి మీద గీత కూడా పడలేదు.
ఎప్పుడూ అలా అనకు. ఓ, నేను మీకు విషయం చెప్పలేదు. క్యామ్డార్ మీరట్రిక్స్ నా మీద దాడి చేశారు. 3వ మణిని లాక్కున్నారు. ఏంటి? ఓ గాడ్, ఇప్పుడు ఆ కిరీటము ఒక మణి ఆ దుష్టుల చేతిలో ఉన్నాయా? అవును, కానీ మన దగ్గర 2 మణులున్నాయి. నా వల్ల నా టీం ఓడిపోయింది. ఏంటి? హే, నో విల్, నేను ఓడిపోయాను. నాతో పాటు నా టీం కూడా ఓడిపోకూడదు. అందుకు నేను ఒప్పుకోను. మంచిది, మనం విడివిడిగా దాడి చేసి వాడిని చుట్టుముడదాం. అలాగే. వాళ్ళు ఏం చేస్తున్నారు? షవల్ డ్రైవర్, డ్రిల్ డ్రైవర్, పవర్ ని పెంచు. నేను లోపలికి వెళ్తున్నాను. గ్రేనా ఇక మీరు ఓడిపోయినట్టే. ఫియర్ క్యాప్. సరే, నేను చేతులు మారుస్తాను. అలా చూడు. రెస్క్యూ రన్నర్ ఫైర్. వాళ్ళకి మన కవచంతో పోరాడలేరని తెలియదు. వాళ్ళు మనల్ని ఓడించలేరు. జాగ్రత్త. ఇది ఇక్కడితో ముగిసింది. ఇప్పుడు ఏం చేద్దాం? నేను చూసుకుంటా. పవర్ బెంగళూరు. అలాగే దీన్ని ఫుల్ పవర్ కి పెంచుతున్నాను. మనం పట్టుని విడగొట్టాలి. రిలీజ్ చేయండి. వాళ్ళు దొరికారు. ఇక దీన్ని ముగించేద్దాం. మంచి పని చేసావు మ్యాక్. నువ్వు మాత్రం తక్కువ. అది గడ్డ కట్టేసి అద్భుత కవచం లేకుండా వాళ్ళెంత బలవంతులో చూద్దాం. సరే, నేను దీనికోసమే ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నాను. మనం ప్రమాదంలో ఉన్నాం. పని కానిద్దాం. ఇక బాయ్ చెప్పండి. అద్భుత కవచం ఉండగా వాళ్ళు ఎలా ఓడిపోయారు. దాన్ని ప్రయత్నించి నువ్వు చేయగలిగింది చెయ్యి. ఆ తర్వాత అది నేను ఎక్కడికి తీసుకెళ్తుందో చూడు. నాకు చాలా కోపంగా ఉంది. మన దగ్గర 1 మణైనా ఉంది. పరాజయం పొందిన వాళ్ళకంటే మనం నయ్యం. ఇది ఒక్కటే, ఇలాంటివి ఇంకా 4. ఒక కిరీటం కూడా సాధించాలి. ఆ పవర్ రేంజర్స్ దగ్గర 2 మళ్ళున్నాయి. ఆ మెరాట్రిక్స్ కామ్డోర్ దగ్గర ఒకటి ఉంది. ఇక నా నిప్పులు కురిపించే తమ్ముడు మాల్టోర్ దగ్గర కిరీటం ఉంది. మరి నా దగ్గర ఏముంది? ఇదిగో మీ దగ్గర నేనున్నాను. క్లారెన్స్ కూడా ఉంది.
ఇప్పుడు మీ దగ్గర నేను మాత్రమే ఉన్నాను. నా దగ్గర ఏమీ లేదు, కానీ అన్ని వస్తాయి. ఈ రోజు నేను చెప్తున్నాను వినండి, ఇది ఇద్దరి మధ్య జరుగుతున్న యుద్ధం కాదు. మీ కృషితోనూ మీ ధైర్యంతోనూ మన ఓటమి కంటే గెలుపుకే ఎక్కువగా చూస్తాం. విల్, నువ్వంటే ఏంటో నిరూపించి మనం దిగజారిపోకుండా పైకి లేపినందుకు థ్యాంక్స్. స్పెన్సర్, సో మీరందరి వెనుక నిలబడి వాళ్ళని నడిపిస్తున్నందుకు థ్యాంక్స్. థ్యాంక్ యూ సార్. దట్స్ ఇట్. సో థ్యాంక్ యూ సో. మీకు ఇష్టం లేకపోయినా నా మాట విన్నందుకు. నేనెప్పుడు ఏ విషయంలోనైనా న్యాయం ఎక్కడుంటే అదే మాట్లాడతాను. చెప్పాలంటే మీ రహస్యం గుర్తొచ్చాక నన్ను నమ్మారు, అది చాలు.